గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను ఇప్పుడైతే హోటల్ రూమ్ కూడా చెక్అవుట్ చేసి వర్కాలకైతే బయలుదేరుతున్నా. మీరు ఒకవేళ అలిపి వస్తే మాత్రం ఈ హోటల్ ఒకసారి చూడండి. మొఘల్ బీచ్ రిసార్ట్ అని బాగుంది, బడ్జెట్లోనే. సో ఇప్పుడైతే మనం ఇంకా గోపుర యాంగిల్లో మాట్లాడుతున్నాం. మనకి హోటల్ దగ్గర నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది బీచ్. అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు నడుచుకుంటా. అయితే మనం ఎక్కువసేపు ఇక ఎంజాయ్ చేయొచ్చు మనం బీచ్లో. అలిపి నుంచి మన డెస్టినేషన్ వర్కాలకు అయితే 100 కిలోమీటర్స్ ఉంది. 100 కిలోమీటర్స్కి 3 hours చూపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ మొత్తం బీచ్ పక్క నుంచే ఉంటుంది. 100 కిలోమీటర్స్ మొత్తం. ఇవాళ వర్కాల రీచ్ అయిన తర్వాత అయితే మనకు దారిలోనే ఒక లొకేషన్ తగులుతుంది, కపిల్స్ బీచ్ అని. అక్కడ ఒక డ్రోన్ షాట్ వేయాలి. ఆ లొకేషన్ ఎట్లుంటుందంటే లెఫ్ట్ సైడ్ ఏమో వాటర్, రైట్ సైడ్ బీచ్, మధ్యలో రోడ్డు ఉంటుంది. మనం ఎట్లాగో మార్వంత బీచ్ చూడలేదు కాబట్టి అట్లాంటి బీచ్ ఇంకోటి దొరికింది. మనకు ఆ రిగ్రెట్ ఫీలింగ్ లేదు మురుదేశ్వర చూడనందుకు. మనకైతే ఆదియోగి చూసినప్పుడు దాని బదులు ఇంకోటి మనం రేపు కూడా అజిమాలో వెళ్తాం. అక్కడ కూడా శివుడు బొమ్మ ఉంటుంది పక్కన, బీచ్ పక్కనే ఉంటుంది అది కూడా. మళ్ళీ నైట్ ఏమో క్లిఫ్ బీచ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే ఇట్స్ లైక్ కెఫేస్ అవన్నీ ఉంటాయి. అసలు పోలో చూడండి ఎంత క్రేజీ ఉందో అసలు. నార్మల్ రెడ్ని అసలు ఘోరం లుక్ తెప్పించింది దానికి, కొంచెం బాడీ కిట్ వీల్స్ మార్పించి. ఇంకేంటంటే మీరు ఒకవేళ అలిపి వస్తే మాత్రం బోటింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంది ఆ బోటింగ్. మనం అసలు ఆ వ్యూస్ చూస్తేనే స్టన్నింగ్ ఉంటుంది. మధ్యలో మనకి మళ్ళీ ఈగల్ పాయింట్ కూడా ఉంటుంది. మనం అక్కడ ఈగల్స్ తోటి ఫొటోస్ కూడా దిగొచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి శబరిమల వస్తుంది. అక్కడ నుంచి అంతా 115 కిలోమీటర్స్ ఉంది అంతే. నేను అసలు శబరిమల ప్లాన్ చేయలేదు. మళ్ళీ ఎప్పుడన్నా ఒక్కసారి శబరిమల వస్తే మళ్ళీ అక్కడ రూమ్స్ ఎట్లుంటాయో మనకు కూడా తెలియదు అంతగా. అంటే ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, ఇది మాలలు వేసుకునే సీజన్ కాబట్టి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా మనం కేరళ చూడాల్సిన ఏంటంటే ఎక్కువ చూసేది ఫుట్బాల్ గురించి. ఇక్కడైతే ఫుల్ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది ఫుట్బాల్కి. అసలు కేరళ అంటేనే మనం చూస్తాం ప్రతి ఒక్క ఫుట్బాల్ అంటేనే కేరళలోనే ఎక్కువ చూస్తాం మనం. ఎక్కువ కేరళలో ఇంకోటి ఏంటంటే దే హ్యావ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఫర్ ఫుట్బాల్. మనం ఎక్కడ చూసినా నార్మల్ జీన్స్ చేసుకుని దానిపైన జెర్సీస్ వేసేసుకుంటారు. ఎవరు చూసినా ఎప్పుడు ఎనీ టైం ఆడుతూనే ఉంటారు ఫుట్బాల్ ఇక్కడ. నేను కూడా చాలా సేపు చూసిన నిన్న. మనకు కూడా ఆడాలని అనిపించింది కానీ నేను అప్పుడు ప్యాంట్ వేసుకుని ఉన్నా, కానీ బీచ్లో ఆడుతున్నారు. వస్తూనే కేరళ అంటేనే మొత్తం ఫుట్బాల్కి ఫేమస్. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫీఫా వాళ్ళు పెడతారు కేరళ గురించి ఫుట్బాల్. అంటే ఇక్కడ పెద్ద పెద్ద పోస్టర్స్ అవి కట్అవుట్లు పెడతారు. అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నేను కూడా దొరికితే తీసుకుంటా జెర్సీస్. ఎక్కడన్నా నేను షాప్ చూసా కానీ తీసుకోవడం మర్చిపోయాను. వర్కాలలో దొరికితే తీసుకుంటాం. ఇక్కడ ఫుట్బాల్ అనేది వీళ్ళ బ్లడ్లోనే ఉంటుంది. ఇక్కడ ఫుట్బాల్ అనేది వీళ్ళ బ్లడ్లోనే ఉంటుంది. మనం చిన్న పిల్లలని చూసుకున్న ఎంత పెద్దల దాకా ఆడుతూనే ఉంటారు ఫుట్బాల్. మళ్ళీ ఇక్కడ టోర్నమెంట్స్ కూడా ఎక్కువ కండక్ట్ చేస్తూనే ఉంటారు. మా రోడ్స్ మొత్తం ఇంతే ఉన్నాయి అనుకుంటా, అందుకే 3 hours చూపిస్తుంది అది. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రోడ్స్ మొత్తం. ఇవైతే మాత్రం మనం ఇంకా తొందరగా వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం 1.5 hourలో వెళ్ళిపోవచ్చు వర్కాల. 100 కిలోమీటర్స్ కాబట్టి ఈ రోడ్లు ఎప్పటికైతే మరి. అసలు మున్నార్ వరకు అయితే మంచిగా వచ్చిన, దాని తర్వాత నుంచి ఇక మొత్తం సింగిల్ రోడ్సే. పిచ్చి ఎక్కుతుంది ఇక. నిన్నంతా ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ అంతే. నేను ఫస్ట్ డే 600 కిలోమీటర్ కవర్ చేసినప్పుడు కూడా అంత స్ట్రెయిన్ ఏమనిపించలేదు. కానీ నిన్న 150 కిలోమీటర్స్కి మాత్రం ఘోరం చుక్కలు అవ్వబడ్డాయి. మొత్తం సింగిల్ రోడ్సే ఉంటాయి. అంటే డబల్ లైన్ కూడా కాదు, ఓన్లీ సింగిల్ రోడ్డు. అటు ఇటు బస్సు వస్తే మాత్రం ఆగిపోవాలి. అంత చిన్న రోడ్లు ఇక అవి. చూడండి అటు పక్కనే ఉంది బీచ్. ఈ రివర్ వాటర్ ఉన్నాయి, ఈ లేక్ వాటర్ అన్నీ వెళ్ళి దాంట్లో కలుస్తున్నాయి. ఇక్కడే ఉంది బీచ్ దగ్గర వస్తుంది. మనం ఎక్కడ పడితే అక్కడ డ్రోన్ షాట్స్ అయితే దిగలేము కదా.
మళ్ళీ అది తీస్తే మొత్తం సెటప్ తీయాలి, పెట్టాలి. మినిమం అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అవుతుంది మనకి. ఇక్కడ బనానాస్ అయితే కూడా కొంచెం మన దగ్గర అయితే పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ దాంతో అరటికాయ బజ్జీ చేస్తున్నారు. ఇట్లా పండిన దాంతోనే స్లైస్ కట్ చేసి దాన్ని చేస్తున్నారు. వెరైటీగా ఉన్నది. అసలు తిందాం అనుకున్నా కానీ అంత డేర్ సరిపోలేదు. మళ్ళీ నేను దేంట్లో చూసిందంటే వాగా సినిమా రీసెంట్గా వచ్చింది కదా, దాంట్లో చూసిన. అప్పుడే ఎట్లా కేరళ వెళ్తాం కదా తిందాం అనుకున్నా కానీ అంత ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే నేను అసలు బనానాస్ తినను కాబట్టి. అసలు ఎట్లుంటుందో మరి ఆ పండు బనానా బజ్జీ ఫ్రై అయ్యి చూస్తూనే వెరైటీగా ఉంది. అంటే ఇక్కడ వాళ్ళు తింటారు కాబట్టి మనం ఏం చేయలేము. మళ్ళీ ఇక్కడ ఫిషెస్ కూడా డిఫరెంట్ ఫిషెస్ కనబడుతున్నాయి. ఇప్పుడైతే మనం ఫెర్రీ కూడా ఎక్కుతున్నాం. బ్రిడ్జ్ छोटा ब्रिज In 100 meters, make a U-turn. బ్రదర్ కొల్లం రోడ్, కొల్లం ఐ డోంట్ నో లాంగ్వేజ్. థ్యాంక్ యూ. స్ట్రైట్ ఓకే థ్యాంక్ యూ. ఇప్పటివరకు బ్రో హెల్ప్ చేసిండు, లేకపోతే మాత్రం ఉండే. అసలు అక్కడ రూట్ ఎటు పోవాలో కూడా అర్థం కావట్లేదు. దాన్ని తీసుకెళ్తా అని చెప్పి తీసుకొచ్చి బ్రదరు. మంచి హెల్ప్ చేసిండు, లేకపోతే మాత్రం అక్కడే స్టక్ అయిపోతుండే. సేమ్ రూట్ అన్నాడు మొత్తం. కొల్లం మొత్తం బీచ్ పక్కన నడుపుతుంటే ఆ చల్లటిగా ఒక రకంగా తగులుతుంది. అది 60 కిలోమీటర్స్ మొత్తం స్ట్రైట్ అంట. నాకైతే ఈ రోడ్డు సేమ్ ఉప్పాడ లెక్క అనిపిస్తుంది. ఉప్పాడలో కూడా అంతే, రోడ్డు పక్కన నుంచి బీచ్ వెళ్తూ ఉంటుంది. ఒక గంట కూర్చొని పోవాలనిపిస్తుంది, కానీ మళ్ళీ వర్కాల లేట్ అవుతుంది కాబట్టి. ఇక్కడ డ్రెస్సింగ్ స్టైల్ కూడా అందరిది భలే ఉంది, కొంచెం వెరైటీగా, కొంచెం లూజ్ ఇష్టపడతారు. ఇక్కడ అందరూ సేమ్ వేస్తున్నా, అంటే యూత్ గురించి చెప్తున్నా. లొకేషన్స్ మాత్రం కేరళలో 100 out of 100 ఇవ్వచ్చు అనుతుంది. బ్రిడ్జ్ మాత్రం అవసరం ఉంది. ఇట్లాంటివి మనం గోవా సైడ్ చూడొచ్చు, సేమ్ అంతే ఉంటాయి. ఈ బ్రిడ్జ్ అనేది లేకపోతే మనం ఫెర్రీ ఎక్కేటోళ్ళం.
బీచెస్ మాత్రం అసలు వేరే ఉన్నాయి మొత్తం. ఆగలేదు కానీ కానీ ఆగలేము. టూరిస్ట్ అట్రాక్షన్ అనుకుంటే బ్రీచ్ కొంచెం ఇది మొత్తం బీచ్ పక్క నుంచే వెళ్తున్నాం మనం. ఎప్పుడైనా ఆగుదాము ఒక చిన్న వాటర్ బ్రేక్ కోసమైనా. ఇంకో 60 కిలోమీటర్స్కి 2 hours అంట. నాకు తెలిసి రోడ్డు మొత్తం ఇంతే ఉంటుందేమో. ఇంకా ఇప్పుడైతే డిస్కో డ్యాన్స్ చేస్తుంది నాది బైక్ అయితే లిటరల్లీ. ఇక్కడ నుంచి బాగానే ఉంది ఇక స్టార్ట్గా. ఈ ఊర్లలో నుంచి రోడ్లు మొత్తం డిస్కో. ఎందుకంటే నా సస్పెన్షన్ పోయింది. దీనికంటే బీచ్ పక్కన ఉన్న రోడ్డు బాగుంది. ఇంకా ఇట్లున్నా ఇవి మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. మొత్తం గుంటలు ఉన్నాయి మధ్య మధ్యలో. మొత్తం మట్టి రోడ్డు, ఫుల్ ట్రాఫిక్ ఉంది. మళ్ళీ దూరం చికాకు వస్తుంది అసలు. డ్రైవ్ చేయబుద్ది కూడా అట్లా అంత ఘోరంగా ఉంది ట్రాఫిక్ కూడా. ఇది వచ్చేసి అయితే మన డేలో 7th బ్రిడ్జ్ క్రాసింగ్. ఎక్కడ చూసినా మొత్తం బ్రిడ్జ్లే ఉన్నాయి అలా. వా లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది. మొత్తం కొబ్బరి చెట్లతోటి. ఇక్కడ కూడా ఉన్నాయి అనుకుంటా బోట్ స్టేస్. అది ఏదన్నా హార్బర్ అనుకుంటా. మనం కొల్లం దగ్గరికి అయితే ఒక రీచ్ అయినాం. ఇది మొత్తం పోర్ట్. కొల్లం కాదు ఇది, శక్తి కులంగార ఏమో అన్నవారు కూడా తిరగట్లే. ఏదో పోర్ట్ అంట మొత్తం. మనం కొల్లం అయితే ఒక రీచ్ అయినాం. ఇక్కడ నుంచి ఇంకా మనకి 25 కిలోమీటర్స్ ఉంది. 25 కిలోమీటర్స్ 53 minutes అంట. మనం ఇప్పుడు కొల్లం సిటీలో నుంచి వెళ్ళట్లేదు, బయట బైపాస్ నుంచి వెళ్తున్నాం. మళ్ళీ సిటీలోకి వెళ్ళినామంటే అక్కడ ఒక 1/2 hour గంట అయినా మళ్ళీ వేస్ట్ అవుతుంది. అందుకు బైపాస్ నుంచి వెళ్తున్నాం. ఇప్పుడైతే అసలైన వ్యూకి వచ్చినాం. ఇటు సైడ్ రైట్ సైడ్ బీచ్, ఇటేమో రివర్, మధ్యలో రోడ్డు. ముందు పోయిన తర్వాత అయితే ఒక దగ్గర ఆగైతే డ్రోన్ షాట్స్ కూడా తీయాలి. ఫస్ట్ నాకు బాగా వాటర్ అవుతున్నాయి. ఫస్ట్ అయితే ఒక చిన్న వాటర్ బుక్ తీసుకోవాలి. ఇది మనం ఇట్లా చూస్తే కాదు, ఏరియల్ వ్యూలో చూస్తేనే అవసరం కనిపిస్తుంది వ్యూ. గాలి రాకపోతే మాత్రం రేచ్చు. అసలు ఫుల్ బ్లూ ఉన్నాయి. అసలు అలలు మాత్రం దూరంగా వస్తున్నాయి. కానివ్వండి. వా చూడండి వాటర్ ఎంత క్లియర్ ఉన్నాయో. ఇప్పుడే ఒక దగ్గర ఆగి కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీసాం. చాలా క్రేజీ వచ్చినాయి అవి. బీచ్, అటు రివర్, మధ్యలో రోడ్డు. సరే చూడండి, నేను ఇన్స్టాగ్రామ్లో అయితే కూడా పెడతా. అది ఇదేమో వర్కాల నుంచి ఒక దగ్గర 7 kilometers ఉంటుంది కపిల్స్ బీచ్ అని. అక్కడ తీసాను నేను ఈ షార్ట్స్ అన్నీ. సేమ్ మార్వంతి బీచ్ లెక్కనే ఉంది. నేను కొన్ని రీల్స్లో చూసిన. అసలు నాకు ఈ బీచ్ ఉందని కూడా తెలియదు. నేను నార్మల్ స్క్రోల్ చేస్తుంటే కనపడ్డది వర్కాల దగ్గరలో ఇట్లాంటి బీచ్ ఉందని. అందుకే నేను ఈ రూట్లో అయితే వస్తున్నా. అక్కడ రోడ్డు బాగానే ఉంది కానీ కొంచెం వర్కాలకు పోయే రోడ్డు మాత్రం కొంచెం గుంటలు బాగున్నాయి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనం వర్కాల క్లిఫ్కి అయితే వెళ్తాం. అరౌండ్ ఇక్కడ నుంచి ఒక 0.4 kilometers అంతే ఉంటుంది. కానీ చాలా బాగుంది బీచ్ మాత్రం. ఎక్కువ ఫారినర్స్ అయితే ఎక్కువ ఉన్నారు. ఇట్స్ లైక్ ఏ మినీ గోవా. ఇప్పుడైతే మనం ఫస్ట్ అజిమల వెళ్ళాలి. అక్కడ శివుడిది స్టాచ్యూ ఉంటుంది బీచ్ పక్కన. అది కవర్ చేసుకొని మనమైతే కన్యాకుమారి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి కన్యాకుమారి ఆల్మోస్ట్ ఒక 3 hours టైం పడుతుంది. 120 kilometers ఉందనుకుంటా. 120 kilometers. ఫస్ట్ అయితే మనం అజిమల వెళ్ళాలి కదా. అజిమల ఏమో మనకి 60 kilometers ఉంది. ఇప్పుడైతే మనం వర్కలా రీచ్ అయినాం. ఇక్కడ వచ్చి ఫ్రెష్ అప్ అయినాం. ఇక్కడ రూమ్ తీసుకున్నాం. ఇది వచ్చేసి నాకు 1500 పడింది. ఈవినింగ్ అయితే మనం క్లిఫ్కి అయితే వెళ్దాం, వర్కాల క్లిఫ్కి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.